అన్నపై షర్మిల గురిపెట్టింది. ఇంకా మళ్ళా భారతిని కూడా దించుతున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య సమరమే జరుగుతుందా? సమరం అనొచ్చు, యుద్ధం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కడప పార్లమెంటు ఎంపీ అనేది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ చర్చ లేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున చర్చకి వచ్చింది. ఎందుకంటే అది అందరికీ స్పష్టం. ఆ స్థానాన్ని చాలా అత్యంత విలువైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు ఆ స్థానంలో ఉండేవాళ్ళు. ఆయన తప్పించి అవినాష్ రెడ్డి గారు వచ్చినప్పుడే వాళ్ళిద్దరి మధ్య వైరం మొదలైందని ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ అయిన ఆ సినిమా స్టోరీ ఏదైతే ఉందో అది స్టోరీ వాస్తవమని స్వయంగా షర్మిల గారు లేదంటే సునీత గారు చాలా స్పష్టంగా అంగీకరిస్తున్నారు. అవును. ఇక నిన్న ప్రచారంలో షర్మిల గారు ఇది హత్య చేసిన వైపు ఉంటారా లేదంటే న్యాయం అడుగుతున్నటువంటి మా వైపు ఉంటారని స్పష్టంగా బహిరంగ సభలోనే ఆమె ప్రకటించింది. అంటే హత్య చేసింది స్వయంగా అవినాష్ రెడ్డి గారు చేయించారు అనే స్పష్టంగా కడప జిల్లా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సాధారణ ప్రజలు ఇళ్లలో ఉండి ఇళ్లలోనే ఉండే వాళ్ళకు కూడా ఆ కుటుంబం యొక్క చరిత్ర నేపథ్యం వివేకానంద రెడ్డి గారి మంచితనం ఆ జిల్లా వ్యక్తిత్వంలో అందరిలోనూ రాజశేఖర రెడ్డి గారితో ఎంత ఆప్యాయత అనురాగాలు ఆ జిల్లాలో ప్రజలతో ఉన్నాయో అంతకంటే ఒక అడుగు ఎక్కువగా ఆ జిల్లాలో ఉంటూ అన్నగారికి తమ్ముడు రామలక్ష్మణుడు అని మనం చరిత్రలో అనుకుంటాం. అంతకంటే ఎక్కువగా వివేకానంద రెడ్డి గారు కడప రాజకీయాలు అంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని హత్య చేయడం అనేది ఆ జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని ఊహకు కూడా పుచ్చుకోలేకపోతున్నారు. అదేదో నారాసుని రక్త చరిత్ర అని 19 ఎన్నికల్లో చెప్పేశారు, కాలం గడిపేశారు. కానీ 5 సంవత్సరాలలో నిందితుడిని ఈ ప్రభుత్వం ఎందుకు శిక్షించలేదు, ఎందుకు బోన్లో నిలబెట్టలేదు అని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబ సభ్యులు కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అందుకోసం షర్మిల గారి ప్రచారంలో ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని వాళ్ళకి తారతమ్యాలున్నా ఎన్ని భేషజాలున్నా పక్కన పెట్టి గెలిపియాలి ఏమని అనేది ఒక స్పష్టత ప్రజానీకంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. షర్మిల గారి గెలిపే ఆటోమేటిక్గా ఈడ అభ్యర్థి మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన నిందితుడు కాకపోతే ఈరోజు ఎందుకు అభ్యర్థిని మార్పు కోరుకుంటున్నట్టు ఆటోమేటిక్గా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈయన అభ్యర్థి మార్పు అని మొదలైనప్పుడే ఇది ఖచ్చితంగా హత్య చేసింది ఈ వ్యక్తే అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ జిల్లా రాజకీయాల్లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, దానికి తోడుగా సునీత గారు వెళ్ళి ప్రచారంలో పాల్గొనడం, ఇది రాజకీయ ముఖచిత్రాన్ని గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో మార్చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన హత్య ప్రభావం ఓటర్లపై ఇప్పుడు ఉంటుంది అనుకోవచ్చా? 100% ఉంటుంది. ఎందుకంటే ఆయన 20-30 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు ఆ జిల్లా ప్రజలతో ఇప్పటికీ ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కూడా విడదీయరానంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఆ గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. తన యొక్క ప్రత్యర్థి కావచ్చు, శత్రువు కావచ్చు, ఎవరైనా కానీ ఆయన మంచితనాన్ని చెప్పగలరు తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని దాన్ని ఎవరు తుడిపేయడానికి సాధ్యం కానటువంటి చరిత్ర అయింది. అట్లాంటి వ్యక్తిని హత్య చేయడం అనేది సాధారణమైనటువంటి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసం ఖచ్చితంగా వివేకానంద రెడ్డి యొక్క హత్య నేపథ్యం నిందితులు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఆ నిందితుల్ని ఖచ్చితంగా శిక్ష పడాలని ఆ ప్రజానికం అంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పుడు జగన్ టూర్ అయిపోయింది అక్కడ, ఇంకా మళ్ళీ అక్కడ వెళ్ళి ప్రచారం చేసే సీన్ ఉండకపోవచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి. వీళ్ళ ప్రచారం అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతి వచ్చి అక్కడ ప్రచారం చేస్తారు అనే ప్రచారం అయితే ఉంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఆమె ప్రచారం అనేది? ఒకటి మనం గమనించాలి, ఆ ప్రజలతో భారతి గారికి కానీ వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళకి సంబంధాలు ఇవన్నీ ఈ సంబంధాలు వేరు. ఎందుకు వేరంటే వీళ్ళు ప్రజలతో అంత మమేకమై వెళ్ళిన వ్యక్తులు కాదు. ఎందుకంటే భారతి గారు ఎప్పుడు తన వ్యాపారాలలో బిజీగా ఉండేవారు. వారికి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. గతంలో బెంగళూరులో వాళ్ళ నివాసం ఉండేప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత మనకు తెలుసు ఎన్నికలైన తర్వాత తాడేపల్లి నివాసం మొదలుపెట్టారు. పులివెందుల ప్రజలకి భారతి గారికి పెద్ద వ్యక్తిగత సంబంధాలు, ప్రజలతో మమేకమైనటువంటి సంబంధాలు, కష్ట నష్టాల్లో వాళ్ళతో మమేకం కావడం, ఇదంతా గ్యాప్ చాలా స్పష్టంగా మనం వాళ్ళ కుటుంబంతో కూడా లేవా, వాళ్ళ కుటుంబంలోనే తగాదాలు రావడంతో ఇప్పుడు షర్మిల గారు అభ్యర్థి కావాల్సి వచ్చింది కదా. అవును, ఆటోమేటిక్గా కుటుంబంలోనే ఈ చిచ్చు మొదలైనప్పుడు ఇంకా ప్రజలతో సంబంధాలు అనడంలో
చర్చే లేదు దాంట్లో. అందుకోసం ఇప్పుడు కొత్తగా వెళ్ళి షర్మిల గారు ఓటర్లని ప్రభావితం చేయడానికి కానీ, ఓటర్లని ఆకట్టుకోవడానికి కానీ, ఓటర్లని మార్చేసే ప్రభావం ఈ కొద్ది కాలంలోనే అయిపోతుందని ఆశ్చర్యపడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రచారం జరిగితే ఎలా ఉంటుంది? భారతి వర్సెస్ షర్మిల, ఆమె చేస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రచారం చేయొచ్చు, తప్పదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి మీద నిన్నటిదాకా బరువు బాధ్యతలు, లేదంటే భాస్కర్ రెడ్డి గారి మీద ఆ బరువు బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హత్యా రాజకీయాలు జరిగిన తర్వాత నిందితుడిగా అవినాష్ రెడ్డి గారే అనేసి స్పష్టంగా షర్మిల గారు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక ఆయన మీద బరువు పెడితే సాధ్యం కాదనేది ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది. అందుకోసం ఇక గత్యంతరం లేక ఆ భారతి గారిని తెచ్చి ప్రచారం చేయించుకోవాలనేది అనుకుంటున్నారు. అంటే ఆమె ప్రచారానికి పరిమితం అవుతారా, లేకపోతే పోటీ చేస్తారా? చెప్పలేం. అందుకోసమే చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క వ్యూహంలో అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిత్వంగా ఎంపీగా మార్చారంటేనే దాని ప్రభావం ఆటోమేటిక్గా వీళ్ళే జయించారనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అవును, ఆల్రెడీ షర్మిల గారు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత నిందితులు ఎవరు అనేది వ్యవస్థ, ఇప్పటికే పోలీస్ వ్యవస్థ దాన్ని ఎంక్వైరీ ఏదైనా కావచ్చు, అది కేంద్రం చేస్తుందా రాష్ట్రం చేస్తుందా, ఎవరు చేశారని కాదు, నిందితులు ఎవరు, హత్య చేయించింది ఎవరు, హత్య చేసిన భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తే నాకు ఎవరు చేయించారో చెప్తున్నాడు బయటకు వచ్చి. అవును, ఆయన అప్రూవర్గా మారిన తర్వాత హత్య ఈ టైంలో జరిగింది, ఎవరు కొట్టారు, ఏ దెబ్బ కొట్టారు, ఎట్లా కింద పడిపోయాడు, ఎవరెవరికి చెప్పామని స్పష్టంగా అన్ని ఆన్ ద రికార్డ్ బయటకు కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ నిందితుడు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నారు. ఎవరిని నిందితులను అరెస్ట్ చేయాలో ఇప్పటికీ గందరగోళంగా ఉంది కేసు. ఈ కేసుల నేపథ్యంలో ఎవరైతే తన తండ్రి హత్య చేశాడని సునీత గారు ఇప్పటికే అన్ని రకాల కోర్టులని కింది నుంచి సుప్రీంకోర్టు దాకా అన్ని కోర్టులను ఆశ్రయించారు, పోరాటం జరుగుతుంది. చివరికి వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఈ ఎన్నికల్లో ప్రజలు తేల్చాలి, ప్రజలు తీర్పు ఇవ్వాలి, ఈ నిందితులను శిక్ష చేయాలి, కనీసం వాళ్ళకి జైల్లో వేసి శిక్ష వేసేకి రాకపోవచ్చు, కనీసం ఈ ప్రజాప్రతినిధిగా వీళ్ళకి అవకాశం ఇవ్వద్దని నేను మాత్రం ప్రచారం చేయడానికి వాళ్ళు ఒక ప్రధాన అస్త్రంగా నిందితులకు శిక్ష ఓటు ద్వారా వేయండి అని ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఓకే, భారతీ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది అంటారు? చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థిత్వంలో వాళ్ళ కుటుంబం నుంచి రావాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆమె తప్పదు. అవును, ఇంకొత్త వాళ్ళని వెతకాలనే అంత నమ్మకస్తులు బయట వ్యక్తులను తెచ్చిపెట్టే అంత పరిస్థితి కానీ ఇప్పుడున్న పులివెందుల రాజకీయాల్లో, కడప రాజకీయాల్లో కనిపించే పరిస్థితి అవకాశాలు లేవు. అందుకోసం ఏవి దొరకనేటువంటి అంశంలో చివరికి అమ్మగారిన లేదంటే భార్యను నిలబెట్టాలి. ఈరోజు కొడుకు తరపున ఉండాలా, కూతురు తరపున ఉండాలా అని గందరగోళంలో ఆ మహాతల్లికి పాపం ఎవరు వేయలేనంత శిక్ష వేసి ఆమెకి లేని ఇబ్బందులు పెడుతున్నట్టు అమెరికా వెళ్ళిపోయారంట కదా. ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరి బాధలతో ఆమె ఎటు కొడుకు వైపు ఉండాలా, కూతురు వైపు ఉండాలంటే ఏ తల్లికైనా అట్లాంటి పరిస్థితి రాకూడదని కోరుకోవాలి. ఈ నేపథ్యంలో చివరికున్న ఒకే ఒక అస్త్రం భారతి గారు రాజకీయంగా ప్రచారం చేయడానికి రావచ్చు, లేదంటే రేపు అభ్యర్థిగా అయినా రావచ్చు.